ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నామండి. 5th యూనిట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చాడు అనేది. సో క్వశ్చన్లోకి వెళ్తే, మిస్టర్ శివ ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేటింగ్ టు హిస్ ఇన్కమ్ అండ్ లాసెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2018 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి శివ అనే పర్సన్ వాడి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాడండి. మనం టోటల్ ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 5,000 ఇచ్చాడు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో 7,500 ఇచ్చాడు. స్పెక్యులేషన్ ప్రాఫిట్స్ అని చెప్పి 5,000 ఇచ్చాడు. ప్రాఫిట్స్ ఫ్రమ్ స్టేషనరీ బిజినెస్ అని 5,000 ఇచ్చాడు. ప్రాఫిట్స్ ఫ్రమ్ స్టేషనరీ బిజినెస్ అని 15,000 ఇచ్చాడు. హౌస్ ప్రాపర్టీ 10,000. ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 5,000. ఫాలోయింగ్ ఆర్ బ్రాట్ ఫార్వర్డ్ ఐటమ్స్ ఆఫ్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. సో కిందవి ఏంటంటే బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ అవి ఇచ్చాడండి. చూద్దాం. లాస్ ఫ్రమ్ ప్రొవిజన్ స్టోర్స్ 5,000. షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ క్రోకరీ బిజినెస్ 4,000. ఇవి సెట్ ఆఫ్ చేసుకోవాలండి మనం. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ 3,000. స్పెక్యులేషన్ లాస్ 15,000. నెక్స్ట్ లాసెస్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 13,500. సో దీని నుంచి మనం ఏం చేయమంటున్నాడంటే సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్లు క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. అవి ఏంటనేది కూడా చూద్దాం. ఓకే. సో ప్రాబ్లంలోకి వెళ్తే మనం స్టేట్మెంట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ అసెస్మెంట్ ఇయర్ 2018-19కి చూద్దాం. మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి ఆడు ఇన్కమ్ ఇచ్చేసాడు. ఇక్కడికి సంబంధించి మనకి శాలరీకి సంబంధించిన హెడ్ లేదండి. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి 10,000 ఇచ్చాడు. అది వేసేసుకుంటాం అవుటర్ కాలంలో. 10,000 అని చెప్పి వేసేసాం. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని చెప్పి 2 ఇచ్చాడు. స్టేషనరీ బిజినెస్కి సంబంధించి 5,000 15,000 రెండు కలిపితే మనకి 20,000 వస్తుందండి. ఆ 20,000 అలా పెట్టుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే ఇంకా మనం సెట్ ఆఫ్ చేయవలసినవి ఉన్నాయి కాబట్టి. సెట్ ఆఫ్ చేయడానికి సంబంధించి లాస్ ఫ్రమ్ ప్రొవిజనల్ స్టోర్ 5,000. షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ క్రోకరీ బిజినెస్ 4,000. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ 3,000. మొత్తం కలుపుకుంటే మనకి 12,000 వస్తుందండి. దాంట్లోంచి ఆ 12,000 20,000లోంచి తీసేగా రిమైనింగ్ పోర్షన్ 8,000 మనం అవుటర్ కాలంలో వేసుకుంటామండి. నెక్స్ట్ స్పెక్యులేషన్ ప్రాఫిట్ని స్పెక్యులేషన్ లాస్ సెట్ ఆఫ్ చేసుకుంటాం కదండి. సెట్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము, స్పెక్యులేషన్ ప్రాఫిట్ అనేది ఏంటి, ఇక్కడ 5,000 స్పెక్యులేషన్ ప్రాఫిట్ అండి. ప్రాఫిట్లోంచి 15,000 లాస్ తీసేస్తే మనకి లాస్ వస్తుందండి. స్పెక్యులేషన్ అనేది లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఎంత 10,000 మైనస్ అమౌంట్. సో మైనస్ అమౌంట్ నెక్స్ట్ మైనస్ అమౌంట్ అంటేనే మనం ఏమని కన్సిడర్ చేస్తాం, లాస్ అని కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో ఆ 10,000 అనేది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్లో మనకి చూడండి ఏమేమి ఇచ్చాడు. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి ఏమి ఇచ్చాడు, 5,000 ఒకటి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో 7,500. ఆ రెండింటిని కలుపుతాము. 5,000కి 7,500 కలిపితే మొత్తం 12,500 వస్తుందండి మనకి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్లోంచి. దానిలోంచి సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఏమైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడండి. చూడండి 13,500 షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ అని ఇచ్చాడు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ 13,500ని మనం ఏం చేస్తామంటే 12,500లోంచి సెట్ ఆఫ్ చేసేస్తే 1,000 రూపీస్ మనకి లాస్ వచ్చిందండి. క్యారీ ఫార్వర్డ్ లాస్ మాట. ఇది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మొత్తం మనం హెడ్ వైజ్ రావాలండి. ఫస్ట్ మనకి శాలరీస్ ఉంటుంది, తర్వాత హౌస్ ప్రాపర్టీ, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ చెప్పుకున్నాం, ఆ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో అలాగా హెడ్ వైజ్ రావాలన్నమాట. నెక్స్ట్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కదండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూడు ఇన్కమ్ ఆన్ సెక్యూరిటీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్ 5,000 అని చెప్పి ఇక్కడ 5,000 అని ఇచ్చాడు కదా. సో ఆ 5,000 మనం వేసుకుంటాం అన్నమాట.
ఆ 5,000 వేసుకొని తీసుకుంటాం. దానికి సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్కి సంబంధించి ఏమీ లేవు కాబట్టి మనం ఏమీ తీసుకోకూడదు. అందుకే ఏమి తీసుకోకుండా 5,000 వేస్తాం. ఇప్పుడు గ్రాండ్ టోటల్ చూడండి, 10,000 ప్లస్ 8,000 18,000 అవుతుంది. 18,000కి 5,000 కలుపుకుంటే 23,000 గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ప్రాబ్లం అన్నమాట. అర్థమైంది కదండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డే, దాన్ని కూడా మనం చూసేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకో ప్రాబ్లం చూడండి, ఇంపార్టెంట్ సమ్ ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. సేమ్ సమ్, అంటే మీకు కొంచెం క్లారిటీ కోసం మళ్ళీ సెకండ్ సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మనం టోటల్ ఇన్కమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో. నందా an Indian resident furnishes the following particulars of his income for the assessment year 2018-19. You are required to deal with set off and carry forward of losses. సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ మనం ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్ అని చెప్పి 10,000 ఇచ్చాడండి. ఇన్కమ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ హౌస్ అని చెప్పి 5,000 ఇచ్చాడు. ప్రాఫిట్ ఫ్రమ్ రేయాన్ బిజినెస్ అని చెప్పి 25,000 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఓకే, ప్రాఫిట్ ఫ్రమ్ రేయాన్ అని చెప్పి మనకి ఇంత ఇచ్చాడు. ఇన్కమ్ ఫ్రమ్ ఏజెన్సీ 2,000, స్పెక్యులేషన్ ఇన్కమ్ 2,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 4,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 9,500 అన్నమాట. మొత్తం మనకి ఈ డేటా దేనికి సంబంధించి ఇచ్చాడంటే ఇన్కమ్ సంబంధించి ఇచ్చాడు. ఇప్పుడు మనం అందులో సెట్ ఆఫ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయో చూద్దాం. సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్యారీ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. సో లాస్ ఫ్రమ్ హౌజరీ బిజినెస్ అంట ఎంత, 4,000. లాస్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ 3,000. లాస్ ఫ్రమ్ రేయాన్ బిజినెస్ 3,000. స్పెక్యులేషన్ లాస్ 4,000. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 6,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ 4,500. మనల్ని ఏం ఫైండ్ అవుట్ కరెంట్ ఇయర్స్ డిప్రిసియేషన్ ఫర్ రేయాన్ బిజినెస్ ఏమో 500 ఇచ్చాడండి. ఇది మొత్తం డేటా మనకి ఇచ్చిన డేటా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ బిజినెస్ చూడాలన్నమాట. సో స్టేట్మెంట్ ఏం ప్రిపేర్ చేస్తాం మనం, స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ దేనికి సంబంధించి ప్రిపేర్ చేస్తామంటే స్టేట్మెంట్ ఆఫ్ గ్రోసరీ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ నందా ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. స్టేట్మెంట్ వేసుకుంటాం కదండి. వేసుకున్న తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి మనకి 5,000 ఇచ్చాడు కదా, ఆ 5,000 వేసేసుకుంటాం. దీన్నే మళ్ళీ అవుటర్ కాలంలో కూడా వేసేసుకుంటాం అన్నమాట. వేసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్సిబుల్ హౌస్ ప్రాపర్టీ 5,000 అని వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని చెప్పి మనకి ప్రాఫిట్ ఫ్రమ్ రేయాన్ బిజినెస్ 25,000 అని మనం చదువుకున్నాం కదా, అదే క్వశ్చన్లో చదువుకున్నాం కదా, ఆ 25,000 వేసుకుంటాం అన్నమాట. దాంట్లోంచి డిప్రిసియేషన్ ఆఫ్ రేయాన్ బిజినెస్ 500 తీసేగా మనకి 24,500. 24,500 అనేది మనకి ఇక్కడ వచ్చిన అమౌంట్ అండి. సో దాన్ని అలా పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్లు ఏంటో చూసేసి ఆ తర్వాత ఫైనల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేద్దాం. సెట్ ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ అని చెప్పి లాస్ ఆఫ్ రేయాన్ బిజినెస్ 3,000 ఇక్కడ ఇచ్చాడు చూడండి. చూడండి ఏజెన్సీ బిజినెస్ 3,000, హౌసరీ బిజినెస్ 4,000. ఈ రెండు అమౌంట్లు కలిపి 7,000. ఈ 7,000 24,500 నుంచి తీసేగా మనకి 17,500 వస్తుంది. సో సెట్ ఆఫ్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ అని చెప్పి చూడండి ఇక్కడ 2,000 ఇచ్చాడు. సో దట్ అమౌంట్ మనం తీసుకుంటాం. దీంట్లోంచి లాస్ ఇన్ ఏజెన్సీ బిజినెస్ బ్రాడ్ ఫార్వర్డ్ అని చెప్పి 3,000 ఇచ్చాడు కదా, 3,000ని సెట్ ఆఫ్ చేసుకుంటే మనకి 1,000 అనేది ఇందులోంచి మైనస్ చేసేయాలండి. రిమైనింగ్ పోర్షన్ 1,000 తీసేగా వచ్చింది 16,500. ఇది ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ అండర్ ద హెడ్ బిజినెస్ అన్నమాట. దీంట్లోంచి ప్రాఫిట్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ అని చెప్పి
ప్రాఫిట్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ అని చెప్పి చూడండి, ఇక్కడ మనకు ఉంది ప్రాఫిట్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ 2000 అది వేసుకున్నాం. నెక్స్ట్ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకున్న 4000 ఉంది కదా, దాంట్లోంచి సెట్ ఆఫ్ చేసేసుకుంటే క్యారీ ఫార్వర్డ్ లాస్ 2000 మాట. దీన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కంప్లీట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇందాక ప్రీవియస్ సమ్లో మనకి ప్రాఫిట్స్ అండ్ బిజినెస్ సంబంధించి ఏమీ ఇవ్వలేదు. సో ఈ సమ్లో మనకి ప్రాఫిట్స్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ ఆర్ బిజినెస్ సంబంధించి ఇచ్చారు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 9500 ఇచ్చాడా చూడండి. 9500 చూడండి, 9500 ఆ అమౌంటే మనం ఇక్కడ 9500 వేసుకున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్రాడ్ ఫార్వర్డ్లో 6500 వేసి తీసేగా 4000 వస్తుంది. ఆ 4000 సారీ 9500లోంచి 6500 తీసేస్తే 3000 వస్తుంది మనకి. దాన్ని ఇన్నర్ కాలంలో అలా పెట్టుకోండి. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్కి సంబంధించి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ 4000 అండి. దాంట్లోంచి లాస్ ఎంత 6000. దీనికి సంబంధించిన క్యారీ ఫార్వర్డ్ లాస్ ఎంత అంటే ఇది 4000 ఏంటంటే 3000 క్యాపిటల్ లాస్. నెక్స్ట్ ఇందులోంచి 2000 నెక్స్ట్ 5000 3000లోంచి 2000 తీసేక 1000 రూపీస్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. సో ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్లోంచి ఇందులోంచి 2000 వచ్చింది కదా, మళ్ళీ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని 4000 వేసుకున్నామా, ఆ 4000లోంచి బ్రాడ్ ఫార్వర్డ్లో 6000 మైనస్ 2000 అవుతుంది అన్నమాట. ఇది 3000లోంచి 2000 తీసేస్తే 1000 ట్యాక్సబుల్ ఇన్కమ్ అండర్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట. సో దీంట్లోంచి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి మనం ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్లో చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్ ఫస్ట్ 10,000 చెప్పి ఆ 10,000 ఇక్కడ వేసేసుకొని ఇందులో ఇంకా సెట్ ఆఫ్లు క్యారీ ఫార్వర్డ్లు ఏమీ లేవు కాబట్టి ఈ 10,000నే అవుటర్ కాలంలో చూపించేసాము. ఇప్పుడు టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంతో చూద్దాం. ఈ 10,000 1000 16,500 మొత్తం కలిపితే 26,500. దానికి 1000 కలిపితే 27,500. నెక్స్ట్ దానికి 5,000 కలిపితే 32,500 ఈజ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటమాట. అదే ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. సో ఈ నోట్ చెప్పి మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. లాస్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ బిజినెస్ కెన్ బి సెట్ ఆఫ్ ఇన్ ఎనీ కంటిన్యూడ్ బిజినెస్. సో డిస్కంటిన్యూడ్ బిజినెస్ లాస్ అనేది కంటిన్యూడ్ బిజినెస్ నుంచి సెట్ ఆఫ్ చేసుకుంటామంట. నెక్స్ట్ స్పెక్యులేషన్ లాస్ కాంట్ బి సెట్ ఆఫ్ అగైనెస్ట్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ స్పెక్యులేటివ్ ఇన్కమ్లోంచి సెట్ ఆఫ్ చేసుకోగలం, కానీ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోలేము. దిస్ ఈజ్ అబౌట్ సెట్టింగ్ ఆఫ్ అండ్ క్యారింగ్ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే మీరు యూ కెన్ గ్రాప్ దట్ సమ్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ సమ్స్ కూడా మీకు ట్యాక్సిబుల్ ఇన్కమ్స్ చెప్తాను, అవి కూడా క్లియర్గా అర్థమైతే యూ కెన్ గ్రాప్ దట్. ఓకే.